హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు మేమైతే తిరుపతమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. అక్కడ కళ్యాణం చేస్తున్నారు ఈరోజు. మమ్మల్ని ఏంటంటే లలితా సహస్రనామం చదవడానికి పిలిచారనమాట పొద్దున పూట. మేమైతే వెళ్ళాము. వెళ్ళి ఇంకా ఇక్కడ పొలాల్లో ఒక టెంట్ అది వేసి ఇక్కడ భోజనాలు టిఫిన్ సెక్షన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారండి. అందరం వచ్చేసి ఇంకా ఇక్కడ టిఫిన్ అది చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇది మొత్తం ఇది గుడి కూడా అండి పొలాల మధ్యలోనే ఉందన్నమాట. మాకు 3 కిలోమీటర్స్ లోపు వస్తుంది, 2.5 కిలోమీటర్స్ అలా వచ్చింది. మా ఊరికి దగ్గరలోనే అనమాట. నేను కూడా ఫస్ట్ టైమేనండి రావటం. చాలా బాగుంది. ఈ మా సమాజం వాళ్ళైతే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ లలిత అది చదువుతారంట. పోయిన సంవత్సరం నేను మిస్ అయ్యాను అనమాట. బాబా గుడికి బాబా భజన ఉంటే అటు వెళ్ళటం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరమే నేను వచ్చాను. గుడి మట్టికి చాలా బాగా నచ్చిందండి నాకు. ఇంకా లలితా సహస్రనామం అది స్టార్ట్ చేస్తారు. ఇంకా మైకులు అవన్నీ సెట్ చేసుకుంటున్నారు అనమాట. నేనేంటంటే ఇలా మీ అందరికీ ఈ గుడి చూపించడం కోసం ఇలా వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ పుట్ట కూడా ఉందండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి ఆ టైంలో ఇక్కడే పుట్టలో పాలు కూడా పోస్తారంట అందరూ. గుడి మట్టికి చాలా బాగా నచ్చిందండి. చిన్న గుడి అయినా సరే చాలా బాగా కట్టుకున్నారు పొలాల మధ్యలో అనమాట. ఈ గుడి ఎప్పటి నుంచో ఉందండి, మా చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంది. అప్పుడు ఒకసారి వచ్చాను. ఇప్పుడు సమాజంలో చేరిన తర్వాత లలితా సహస్రనామం చదవటానికి ఎక్కడికైనా వెళ్తున్నాం కదా, అలా ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే గణపతిని పెట్టారండి. తర్వాత గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి. ఈరోజు గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి కళ్యాణం జరిగిద్ది. ఫస్ట్ అయితే మేము వెళ్ళిన తర్వాత అలంకరణ అయితే ఇలా ఉందండి. తర్వాత మేము లలితా సహస్రనామము భజనలు అవి జరిగిన తర్వాత పూర్తిగా అలంకరణ మొత్తం మళ్ళీ చేంజ్ చేశారు. చాలా బాగుంది. తర్వాత కూడా నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం జనం తక్కువగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇలా తీసుకున్నాను. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అను పద్మావతి అమ్మవారండి. కింద పద్మావతి అమ్మవారు ఉన్నారు, పైన వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నారు. పాదాల దగ్గర పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఫస్ట్ ఇది తిరుపతమ్మ తల్లి గుడేనండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారనమాట. చాలా ముచ్చటగా ఉందండి. చిన్న చిన్న విగ్రహాలు, చాలా గుడి చాలా అందంగా అలంకరించారనమాట. చాలా బాగా నచ్చింది మాకైతే. ఇంకా ఇక్కడి నుంచి అయితే లలిత అనేది స్టార్ట్ చేసేస్తున్నాం మేము. మేము లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామము, లింగాష్టకము, అష్టలక్ష్మి సూత్రం ఇవన్నీ మా టైం మేము చదివేసామండి. మాకు ఇచ్చిన 2 అవర్స్లో మేము చదివేసాము. ఇక్కడి నుంచి ఏంటంటే భజన చేసే వాళ్ళు కూడా వేరే సమాజం వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే అక్కడి నుంచి ఇంకా మేమైతే లేచామండి. ఇంకా మేము ఇప్పుడు ఏంటంటే ఊరిలో నుంచి అమ్మవారు మేళతాళాలతో ఊరేగుతూ ఇక్కడ గుళ్ళోకి అనేది వస్తారంట. ముందు ఎదురుగా అయితే అఖండ దీపం పెట్టుకొని అమ్మ నడిచి వచ్చిద్దంటండి. ప్రతి సంవత్సరం అలా జరిగిద్దంట. ఈ గుడిలో ఉన్న పెద్ద ఆవిడ ఆ అఖండ దీపం పెట్టుకొని వచ్చిద్దండి. అది ఆ పెద్ద ఆవిడ వచ్చేటప్పుడు కింద అనేది నడవకుండా చీరలు అనేది పరుచుకుంటూ వస్తారండి. ఒక చీర పరుచుకొని మళ్ళీ ఆ చీర తీసేలోపు మళ్ళీ ఇంకో చీర మీద నడుస్తూ వచ్చిద్ది. అసలు చాలా బాగుందండి. రేపటి వీడియోలో మీకు అమ్మవారిని ఎలా తీసుకొస్తారు, కళ్యాణానికి ఎలా రెడీ చేస్తారు అనేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా భజన వాళ్ళు చక్కగా మంచిగా పాటలు పాడుతున్నారండి. చక్కగా వాళ్ళైతే ఒక పెద్ద ఆవిడైతే చక్కగా హార్మోని కూడా మోగిస్తూ చక్కగా పెద్దగా ఉన్న వాళ్ళైనా సరే చక్కగా
పాటలు పాడుతూ ముందుకు వచ్చి చేస్తున్నారు చూడండి. దానికైతే మనందరం ఆనందించాలి. ఇంకా మేమైతే ఖాళీగా ఉండకుండా ఇక్కడ రంగవల్లులు వేస్తున్నాం అనమాట. ఇలా ఇసుక మీద మట్టి మీద కల్లాపు చల్లి ముగ్గులేయటం అంటే చాలా ఇష్టం అండి, ముగ్గుతో అది కూడా. అందుకని ఇంకా అమ్మవారికి స్వాగతం చెప్పినట్టుగా ముగ్గుతో ముగ్గులు వేసి చక్కగా ఇలా పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గులు స్వాగతం చెప్తున్నాము. ఇప్పుడైతే ఊర్లో నుంచి అమ్మవారు వస్తారు. ఇది మటుకి చాలా బాగుండిద్దండి. మీకు రేపటి వీడియోలో అది వచ్చిద్ది, చాలా బాగుండిద్ది. నాకైతే ఇక అమ్మవారు వచ్చేది కానీ అగండం తీసుకొని ఆ చీరలు పరుచుకుంటూ చీరల మీదే నడుచుకొని వచ్చేది మటుకి చాలా బాగా నచ్చిందండి. మీకు రేపటి వీడియోలో అది చూపిస్తాను. మేము కూడా ఇంకా అమ్మవారు రావటం కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. మాది కూడా అయిపోయింది. ఇంక ఈరోజు ఏంటంటే అమ్మవారిని అది చూసిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనాలు అది చేస్తాము. ఇంకా ఎదురుగా మేము లలిత చదివే ఎదురుగా అయితే ఈ చిన్న అంకమ్మ తల్లి విగ్రహం కూడా ఉంది. ఆ క్లిప్ అనేది నేను ఇక్కడే యాడ్ చేశాను. ఇంకా ముగ్గులు వేయటం అయితే అయిపోయిందండి. ఇంకా మేము కూడా అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నాము. ఈ రోజుకి ఇదేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.